నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నాని టీడీపీ రాజకీయంపై సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ రాజకీయం కంటే వ్యభిచారం వృత్తి చేసుకునే మహిళ ఎంతో బెటర్ అని ఆయన వ్యాఖ్యానించడంతో టీడీపీ శ్రేణులు పేర్ని నానిపై ఫైర్ అవుతున్నారు. పెట్రోల్ డీజిల్ కొరతతో ఆంధ్రప్రదేశ్లో ఉండడానికి కారణం కూటమి ప్రభుత్వమేనని పేర్ని నాని చెప్పుకొస్తూ టీడీపీ రాజకీయం గురించి కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు విశాఖలో గూగుల్ డేటా సెంటర్కు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేసిన నేపథ్యంలో ప్రజల్లోకి ఈ విషయం వెళ్ళకూడదని, ఇలాంటి దౌర్భాగ్యపు మాటలు పేర్ని నాని మాట్లాడుతున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. అలాగే అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్, గోరంట్ల మాధవ్ వంటి నేతలు రాజకీయ వ్యభిచారులు కాదా అని ఎద్దేవా చేస్తున్నారు. పేర్ని నాని అంబటి రాంబాబు కంటే వెనకబడిపోయాడని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టికెట్ కూడా దక్కదని తెలిసి చిప్పుపోయి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ కొంతమంది టీడీపీ నేతలు బాహాటంగానే ఫైర్ అవుతున్నారు. పేర్ని నాని ఎందుకలా అన్నారు, అసలు ఈ రాజకీయంలో ఈ వ్యభిచారం అనే మాటలు ఎందుకు వస్తున్నాయి, ఇదే అంశం గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు, మనతో అందుబాటులో ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి మేడ విజయశేఖర్ రెడ్డి గారు మనతో జూమ్కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా వైసీపీ అధికార ప్రతినిధి రేకటి లక్ష్మణరావు గారు కూడా ఉన్నారు అందుబాటులో. ఇక జనసేన నేత లక్ష్మీకాంత్ గారు కూడా జాయిన్ అవుతారు. అదేవిధంగా ఇక రాజకీయ విశ్లేషకులు కోటిపల్లి అయ్యప్ప గారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా మనం విజయశేఖర్ రెడ్డి గారితో మాట్లాడదాం. టీడీపీ అధికార ప్రతినిధి విజయశేఖర్ రెడ్డి గారు, నమస్తే అండి. నమస్కారం విజయశేఖర్. యా నమస్తే సార్. నమస్తే సార్. విజయశేఖర్ రెడ్డి గారు, మనం డిబేట్లోకి వెళ్ళే ముందు ఇంకొకటి బయట ఒకటి ప్లే అవుతుంది, చూద్దాం. పేర్ని నాని గారిది నిక్కచ్చిగా మాట్లాడతాం. మోడీ డ్రామాలు తప్పితే వాస్తవాలు తక్కువ, డ్రామాలు ఎక్కువ అని నేను మాట్లాడుతున్నాను. ప్రజలకి జరిగేది పావలా అయితే చెప్పేది మోడీ గారు చెప్పేది రూపాయి పావలా అని చెప్తున్నాము. మీకు చెప్పే దమ్ముందా ఎప్పుడన్నా అని అడుగుతున్నా. నేను చెప్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడిని, నేను చెప్తున్నా. మీకెందుకు విలువ లేదంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అంతమంది ఎంపీలు ఉన్నా, దాదాపుగా 20 చిల్లర మంది ఎంపీలు ఉన్నా, రాజ్యసభలో మా వాళ్ళని కొనుక్కుని ఈయన కొనుక్కుని మీరు బాగా మెజార్టీ తెచ్చుకున్నా, రాజ్యసభలో మీ దగ్గరే ఉండి లోక్సభలో మీ దగ్గరే ఉన్నా, మీ మీద ఆధారపడి మోడీ గారి ప్రభుత్వం నడుస్తున్నా, మీకు పెట్రోల్ డీజిల్ రావట్లేదు. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో ఫుల్గా డీజిల్ ఎందుకు వెళ్తుందంటే నాకు అర్థమైంది, తెలుగుదేశం పార్టీ వాళ్ళ రాజకీయాల కన్నా కూడా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసే రాజకీయాల కన్నా కూడా పడుపు వృత్తి చేసుకునేటువంటి, ప్రాస్టిట్యూషన్ చేసుకునేటువంటి నీతిగల ఒక దిక్కులేనటువంటి ఆడకూతురు నీతిగా బతుకుద్ది. ఆ రోజు ఎవరిని చేసుకుంటే ఆడితోనే నిజాయితీగా బతుకుతుంది, నిక్కచ్చిగా బతుకుతుంది. ఆ నీతి కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి లేదు కదా. మహిళా బిల్లుకు చూసాం మనం. ఢిల్లీ వెళ్ళారు. రైట్. పెట్రోల్ డీజిల్కి ఆయన మాట్లాడిన వ్యాఖ్యల్ని ఏంటి సంబంధం అనుకుంటున్నారు, అసలు మీరు ఏమనుకుంటున్నారు విజయశేఖర్ రెడ్డి గారు? పేర్ని నాని శతకోటి లింగాలో ఒక బోడి లింగము, పెద్ద డకోటాగాడు. అతనికి స్థాయి ఏందో, అతను మాట్లాడిందో అర్థం ఉందా సార్? శేఖర్ రెడ్డి గారు కొంచెం గౌరవంగా మాట్లాడదాం. వద్దు సార్, మమ్మల్ని అంత అన్యాయంగా మాట్లాడినప్పుడు సార్ మేము కూడా ఏమైనా మాట్లాడతాం సార్. ప్రజలను ఆలోచింపనించండి. ప్రజలు మా గురించి ఏమనుకున్నా కూడా సార్ మేము ఆన్సర్ చెప్పడానికి రెడీగా ఉన్నాం. ఇట్లాంటి డకోటాగాలను ఎంతో మంది, చాలా మంది చూస్తాం సార్ తెలుగుదేశం వాళ్ళు. సార్ ఎవరు సార్ వ్యభిచారులు? అంబటి రాంబాబు లాగా గంటకు వస్తావా అరగంటకు వస్తావా అని మాట్లాడింది ఎవరు సార్? అట్లాగే గోరంట్ల మాధవ్ ఏ రకంగా సార్ న్యూడ్ కాల్లో ఒక మహిళతో మాట్లాడాడో ఆయన ఏమంటారు సార్? వీళ్ళ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, రకరకాలుగా మహిళలతో కులిగినప్పుడు వాళ్ళని ఏమంటారు సార్? తన చెల్లిని, సొంత తల్లిని రాజకీయంగా వాడుకొని పార్టీకి సేవ చేయించుకొని, తను జైల్లో ఉన్నప్పుడు సేవ చేయించుకొని, ఆ రకంగా ఆస్తులు ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా బయటికి గెంటేసి ఏమంటారు సార్? ఇలాంటి యదవులందరినీ పార్టీలో పెట్టుకొని వీళ్ళ మాటలతో ఎదుటి పార్టీ వాళ్ళని తిట్టిస్తూ ఈ రకంగా మా పార్టీ నడిపే జగన్మోహన్ ఎవరైనా ఏమన్నారు సార్? ఇట్లాంటి వ్యక్తుల సార్ మాకు స్టోరీ చెప్పేది.
సార్ మేము ఎప్పుడైనా నీతి నిజాయితీగా ఉన్నాం. ఏ రోజు కూడా మేము ద్వంద్వ ప్రమాణాలకు ద్వంద్వ పద్ధతుల్లో మేము ఎప్పుడు అవలంబించలా. ఈ రోజు మేము బీజేపీతోనే ఉంటాం సార్. సార్ కాంగ్రెస్ తో ఉండాల్సిన అవసరం మాకేంటి సార్? సార్ మహిళా రిజర్వేషన్ బిల్ సందర్భంగా అక్కడికి మా మహిళా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, రకరకాల నాయకురాలు పోయినప్పుడు రకరకాల వ్యక్తులతో ఫోటో దిగారు. బీజేపీ వారితో దిగారు, తర్వాత తెలుగుదేశం వారితో దిగారు, రకరకాల పార్టీలతో దిగారు. ఒకప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ తెలుగుదేశం నుంచి పోయిన వ్యక్తి కాబట్టి అతనికున్న సత్సంబంధాలతో ఆయనతో ఫోటో దిగినచ్చు. మరి అటనుకుంటే సార్ బీజేపీకి చెందిన శ్రీనివాస్ వర్మ ఆయన బీజేపీ వ్యక్తి కదా సార్, ఆయన సెలబ్రిటీ కదా, మరి ఆయన ఎందుకు సార్ విందు ఏర్పాటు చేశాడు రేవంత్ రెడ్డికి? సార్ ఏమైనా మాట్లాడడానికి అర్థం ఉండాలండి. పర్సనల్ గా ఒక వ్యక్తిని మీకు కలుసుకోవడము, రాజకీయంగా ఒక సిద్ధాంతపరంగా ముందుకెళ్ళడము, ఏదైనా సంబంధం ఉందా సార్ ఇంటి మధ్యలో? ఎంతో మందికి పర్సనల్ రిలేషన్షిప్స్ ఉంటాయండి. వ్యక్తిగత సంబంధాలను రాజకీయ సంబంధాలను ముడిపెట్టచ్చా? ఈ రకంగా మాట్లాడచ్చా? సార్ వీళ్ళ ఎంపీ, రాజ్యసభ ఎంపీని మల్లికార్జున ఖర్గే దగ్గరికి పంపించింది ఎవరు సార్? జగన్మోహన్ గారు కదా. ఆ మధ్య కాలంలో వీళ్ళను పట్టించుకోవట్లేదని బీజేపీ వీళ్ళ ఓట్లు అడగట్లేదని చెప్పి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆ రోజు మల్లికార్జున ఖర్గే దగ్గరికి వీళ్ళ రాజ్యసభ సభ్యులు పంపించలేదా? కాంగ్రెస్ తో మీరు ఒప్పందం చేసుకోలేదా? ఈ రోజు కూడా చెప్తున్నాను సార్, బీజేపీకి ఉన్న పవర్ ని సిబిఐ ఎక్కడ మమ్మల్ని ఇబ్బంది పెడుతుందో, ఈడీ మమ్మల్ని ఎక్కడ లోపలేస్తుందో అని భయపడి ఈ రోజు మోడీ దగ్గర నాటకాలు ఆడుతున్నారు సార్ వీళ్ళు. లేకపోతే ఎప్పుడో కాంగ్రెస్ వెళ్ళిపోయే పరిస్థితి. ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం? ఇప్పుడు ఒకటి శేఖర్ రెడ్డి గారు నార్మల్గా కూడా మాట్లాడొచ్చు, దాన్ని ఏమన్నా కమెంట్ చేయాలంటే ఇంకో రకంగా కూడా చెప్పొచ్చు. ఎందుకు ఇంత హైప్ వచ్చేటట్టుగా ఇంత ఘాటుగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఏమన్నా కాకతాళీయంగా మాట్లాడారని అనుకుంటున్నారా, వాంటెడ్లీ మాట్లాడారనుకుంటున్నారా? సార్ ఇది ఖచ్చితంగా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. ఈ రోజు ఏదైతే అభివృద్ధి రాష్ట్రంలో జరుగుతుందో, ప్రపంచ ప్రసిద్ధిగాంచే కంపెనీలు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయి. గూగుల్ కావచ్చు, ఆర్సిలర్మిట్టల్ కావచ్చు, అట్లాగే గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్స్ కావచ్చు, అట్లాగే ఈ రోజు భోగాపురం విమానాశ్రయం కావచ్చు, అట్లాగే రకరకాల ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఐటీ కంపెనీలు ఈ రోజు వైజాగ్ బాట పడుతున్నాయి. అమరావతిలో అద్భుతమైన అత్యంత వేగంగా అద్భుతమైన అభివృద్ధి కానొస్తోంది. ఈ రోజు రాష్ట్రం అంతా ఎక్కడ ఎప్పుడూ చూడని అభివృద్ధి ఈ రోజు చూస్తూ ఉన్నప్పుడు ఇక మాకు ఈ రాష్ట్రంలో నూకలు చెల్లాయి, ఈ రాష్ట్రంలో మాకు ఇంకా స్థానం లేదు, మేము ఈ నెక్స్ట్ ఎలక్షన్ లో మా పరిస్థితి ఏంటని ఒక ఫ్రస్ట్రేషన్ లో వాళ్ళు ఉన్నారు సార్. అందువల్లనే వాళ్ళు నోటించి ధారాళంగా ఏది పడితే మాట్లాడుతున్నారు. ఇప్పుడు డీజిల్ దొరకపోవడానికి మాకు ఏం సంబంధం సార్? సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఆయిల్ కంపెనీలు, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళ విధానాలు. సార్ యుద్ధం వచ్చింది, యుద్ధం వల్ల కూడా కొంత ఆయిల్ కొంత ఉండొచ్చు. మీరు వినే ఉంటారు మహిళా బిల్లు, ఇందాక మొత్తం మనం ప్లే చేయలేదు. చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం సార్? ఏదో మహిళా బిల్లు విషయంలో కూడా మీరే కిరికిరి చేశారని ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఆయన మీ ఎంపీలే అలా చేశారని మాట్లాడుతున్నారు. ఎన్డీఏకి సంబంధించిన ఓట్లు ఎన్నైతే రావాలనో దానికన్నా 6 ఓట్లు ఎక్కువ వచ్చాయి సార్. ఎన్డీఏకి సంబంధించి ఎంతైతే స్ట్రెంగ్త్ ఉందో 292, దానికన్నా 6 ఓట్లు ఎక్కువ 295 ఓట్లు చేయండి. తెలుగుదేశం ఓట్లు లేకపోతే ఎక్కడి నుంచి వస్తాయి సార్ ఆ ఓట్లు? అసలు తెలుగుదేశానికి ఇంకొక పార్టీకి సంబంధించి ఓట్లు వేయడానికి అవసరం ఏంటి సార్? మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పోరాడుతుంది తెలుగుదేశం పార్టీ. ఈ రోజు డీలిమిటేషన్ పద్ధతిలో డీలిమిటేషన్ జరిగి సీట్లు పెరగాలని మాట్లాడుతుంది తెలుగుదేశం పార్టీ. ఈ రాష్ట్రంలో 170 నుంచి 263 సీట్లకు ఎమ్మెల్యే సీట్లు, అట్లాగే 50% ఎంపీ సీట్లు పెరగాలని అడుగుతుంది తెలుగుదేశం పార్టీ. అట్లాగే మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పోరాడుతుంది తెలుగుదేశం పార్టీ. కాబట్టి మేము అనుకూలంగా తప్పితే వ్యతిరేకంగా ఓటు వేయాల్సిన అవసరం మాకేంటి? కాంగ్రెస్ తో అంటగట్టాల్సిన అవసరం మాకేంటి? కాంగ్రెస్ తో మాకు ఏమి అవినావ సంబంధాలు ఉన్నాయి? ఎక్కడ రహస్య సంబంధాలు ఉన్నాయి? బయట పెట్టండి, మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే. కాకుండా ఊరికినే నోటికి వచ్చినట్టు మాట్లాడడం. అతని ముఖం చూడండి సార్, ఎంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడో. గంటకు ఒక మాట మాట్లాడుతున్నాడు పేరు నాని సార్. అక్కడ ఇతనికి మన కొల్లూరు రవీంద్ర గారు సినిమా చూపిస్తున్నారు, ముక్క తిప్పుకునే పరిస్థితి, ఇంట్లో నుంచి బయటికి రాలేని పరిస్థితి. ఈ రోజు కొల్లూరు రవీంద్ర గారు విశ్వరూపాన్ని చూసి వీళ్ళు పారిపోయే పరిస్థితి సార్ మచిలీపట్నం నుంచి. ఇలాంటి పరిస్థితుల్లో దిక్కునిందనం సార్. ఇప్పుడు ఆంధ్రలోనే కాదు, తెలంగాణలో కూడా డీజిల్ పడుతుంది, కర్ణాటకలో డీజిల్ పడుతుంది.
అంటే సార్ ఇక్కడ అంటే సో అమాను వాస్తవం. దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా చమురు నిల్వలు సమస్య ఉన్నమాట వాస్తవం. దాన్ని వాస్తవమే మాట్లాడుకోవాలి. వాస్తవం సార్. ఈ రోజు సార్ నయారా కంపెనీ కానీ రిలయన్స్ కంపెనీ కానీ వాళ్ళ అవుట్లెట్లన్నీ ఈ రోజు నో స్టాక్ బోర్డు పెట్టుకున్నారు సార్. ఎక్కడ డీజిల్ కానీ పెట్రోల్ కానీ సరఫరా చేయలేని పరిస్థితి ప్రైవేట్ కంపెనీలు. రైట్. ఒక్క ఐఓసీఎల్ ఆధ్వర్యంలోనే భారతదేశం ఏదైతే మన సెంట్రల్ గవర్నమెంట్ ఉందో వారి ఆధ్వర్యంలో నడుస్తున్న ఐ కంపెనీలు మాత్రమే ఈ రోజు సరఫరా చేస్తున్నాయి. కొంత కొడుతున్నమాట వాస్తవం. అట్లాగే సార్ ఇది వేసవి కాలం. ఇప్పుడు అగ్రికల్చర్ అంటే మన వ్యవసాయ అవసరాల కోసం అంటే వరి కోతలు వచ్చిన సమయం. వరి కోతలకు సంబంధించి ఈరోజు చాలా వరకు ఆ పనిముట్లు ఏదైతే ఉన్నాయో వాటికి డీజిల్ కావాలి. ఆ వరి కోతలతో పాటు రొయ్యల చెరువులు పెంపకదారులు ఎవరైతే ఉన్నారో ఆక్వాకల్చర్ వారు కూడా విపరీతంగా వాడుతున్నారు. కారణం ఏంటంటే సార్ కొంత కరెంటు లభ్యత, అప్పుడప్పుడు కరెంటు కట్లున్నాయి. వేసవి కాలం కాబట్టి కరెంటు కట్లు అవుతా ఉంటాయి. వారికి డీజిల్ అవసరం ఉంటుంది. ఈ రకంగా సార్ 9,000 నుంచి 9,500 కిలోలీటర్లు ఉన్న మన డీజిల్ కన్జంప్షన్ ఒక నెల ముందర ఈ రోజు 10,500కి వచ్చింది సార్. అంటే 10 లక్షల లీటర్ల డీజిల్ కన్జంప్షన్ ఈ రోజు ఈ రాష్ట్రంలో ప్రతిరోజు జరుగుతుంది ఎక్స్ట్రాగా. అంటే 95 లక్షల లీటర్ల కన్జంప్షన్ ఉన్న డీజిల్ ఈ రోజు 1,05,00,000 చేరింది సార్ కన్జంప్షన్. అంటే 10 లక్షల లీటర్ల డీజిల్ కన్జంప్షన్ పెరిగింది ఈ నెలలో. దీనికి కారణం సార్ అన్ని రకాల కారణాలు ఉన్నాయి. రైట్ విజయశేఖర్ రెడ్డి. భయాందోళనలో ఈ రోజు కొంతమంది డీజిల్ కొంటున్నారు. రైట్. ఎక్కడ రేట్లు పెరుగుతాయో ఈ 5 రాష్ట్రాలు ఎన్నికలైపోతే రేట్లు పెరుగుతాయని, అట్లాగే డీజిల్ దొరకదని రకరకాలుగా ఈ రోజు విషప్రచారం చేస్తున్నారు సార్ వైసీపీ వారు. రైట్. అందువల్లనే ఈ రోజు డీజిల్ కొరత, ఇది కృత్రిమ కొరత కానీ ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు సార్. 10% డీజిల్ కన్జంప్షన్ పెరిగినా కూడా ఈ రోజు కంపెనీలు వాటిని సరఫరా చేస్తున్నమాట వాస్తవం కదా. ఓకే విజయశేఖర్ రెడ్డి గారు. డీజిల్ అద్భుతంగా దొరుకుతుంది. అదే హైదరాబాద్ లో ఇప్పుడు కూడా మనం క్యూలు చూస్తున్నాం. రైట్. కొన్ని చోట్ల ప్రాబ్లం ఉన్నమాట వాస్తవం. పేటి నాని గారు ఒక మాట అన్నారు, మచిలీపట్నంలో అంట ఎస్పీ మెయింటైన్ చేసే పెట్రోల్ బంకులో క్యూలు ఉన్నాయంట. అంటే డీజిల్ ఉంటేనే కదా సార్ క్యూలు ఉంటాయి. ఒకవేళ డీజిల్ లేదనుకోండి క్యూ ఎందుకు ఉంటుంది అక్కడ? బోర్డు పెట్టేప్పుడు క్యూ ప్రజలు ఎందుకు పోయి? అంటే డీజిల్ దొరుకుతా ఉన్నట్టే కదా అర్థము. క్యూ అంటే అర్థం ఏంటి సార్? అంటే సాధారణంగా రెగ్యులర్ గా దొరికినట్టు దొరకట్లేదు అనేది వాళ్ళ ఫీలింగ్. ఎస్, నేను మళ్ళీ మాట్లాడతా. రైట్. నేను మళ్ళీ మాట్లాడతాను. ఎస్, మనతోటి వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు నమస్తే అండి. నమస్తే లక్ష్మణరావు గారు, ఏదైనా సమస్య ఏదైనా ఉన్నా విమర్శ చేసినా కూడా హుందాతనంగా ఉండేటట్టు కూడా చేయొచ్చు. ఇంత ఘాటు వ్యాఖ్యలు చేయడం దేనికంటారు? లక్ష్మణరావు గారు మీకు పెన్నటువంటి సభ్యులకి నమస్తే అండి. రాష్ట్రంలో ఆయ సంక్షోభం ఎందుకు వచ్చింది, ఎప్పుడు లేని విధంగా బ్లాక్ మార్కెట్లో ఎందుకు అమ్మాల్సి వస్తుంది, టీడీపీ అనుకూలమైనటువంటి కొంతమంది డిస్ట్రిబ్యూటింగ్ ఎవరైతే చేస్తూ ఉన్నారో పెట్రోల్ బంక్ అధినేతలు ఉన్నటువంటి వ్యక్తులు కానీ లేదా రిఫైనరీస్ తీసుకొచ్చినటువంటి ట్యాంకర్లని వాళ్ళు బందీల్లో ఉంచుకొని ఒక పక్కన బ్లాక్ మార్కెట్ పెడతా ఉన్నారు, ఒక పక్కన నో స్టాక్ బోర్డులు కనబడుతున్నాయి, ఒక పక్కన ప్రజలు ఎవరైతే ఈ వాహనదారులు ఎవరైతే ఉన్నారో కస్టమర్స్ అందరూ కూడా క్యూ లైన్లో నిలబడి పడిగాపులు కాస్తా ఉన్నారు. గతంలో మనం చూస్తే యూరియాకి పడిగాపులు కాసాం, అలాగే గ్యాస్కి పడిగాపులు కాసాం, క్యూ లైన్ కాసాం. అలాగే ఇప్పుడు ఈ పెట్రోల్ డీజిల్ కోసం మరి పడిగాపులు కాసే పరిస్థితి ఏర్పడింది రాష్ట్రం. ఎంత నిర్లక్ష్యత, ఎంత నిర్లజ్జగా ఈ పరిపాలన చేస్తూ ఉన్నారో మనకు అర్థమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం టోటల్ గా కూటమి ప్రభుత్వం వైఫల్యం కనబడుతూ ఉంది. అది రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా మన దేశానికి, మన రాష్ట్రానికి, మన దేశ రాష్ట్ర పౌరులకి ఇవ్వాల్సినటువంటి పౌర సరఫరా అంతా కూడా ఒకేసారి సంక్షోభంలోకి వెళ్ళిందంటే ఎవరితో తప్పు, ఎవరి నిర్లక్ష్యం? అయితే మన దేశమైనటువంటి మన పరిపాలిస్తున్నటువంటి ఈ ఎన్డీఏ కూటమి అవ్వాలి, లేదా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఎన్డీఏ కూటమి పరిపాలన అయ్యేవాళ్ళు. మన పక్క రాష్ట్రాల్లో చూస్తే బెంగళూరు కానీ, ఇటు కర్ణాటక కానీ, కేరళ కానీ, ఈవెన్ నాకు తెలిసినంత వరకు పెద్దగా మరి తెలంగాణలో కానీ, అలాగే ఈ కోల్కతా కానీ, ఇటు ఢిల్లీలో కానీ, ముంబైలో కానీ ఎక్కడ కూడా ఇటువంటి సంక్షోభం మనకు కనబడట్లా.
ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఇంత సంక్షోభం ఎందుకు వచ్చిందంటే వచ్చినటువంటి ఆయిల్ రిఫైనరీలన్నీ కూడా వీళ్ళ ఆధీనంలో ఉంచుకొని బ్లాక్ మార్కెట్ లో తరలిస్తూ ఉన్నారు. బ్లాక్ లో అమ్ముకోవడానికి ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా సిద్ధాస్తులై ఉన్నారు. సో దీని వలన రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. గతంలో మనం చూసాం యూరియాకి ఎంత కష్టపడవలసి వచ్చింది, గ్యాస్ సిలిండర్లకి ఏ రకమైనటువంటి కష్టపడాల్సి వచ్చింది. ఇప్పుడు చూస్తే ఆయిల్, ఈ డీజిల్, పెట్రోల్లో మరి రేపేంటి వాట్నెస్, రేపు దేని మీద సంక్షోభం వస్తుంది, దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలన్నది రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం అనండి, అలాగే ఎన్డీఏ గవర్నమెంట్ ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పరిణామంలో ముందు జాగ్రత్త. అదే మీరు ఒకటి లక్ష్మణరావు గారు ఇక్కడ ఒకటి మిమ్మల్ని అడగాలి. మీరు చెప్పింది బాగుంది. యూరియా కావచ్చు, లేదంటే ఈ గ్యాస్ కావచ్చు, డీజిల్ కావచ్చు, లేదంటే రేపు మీరు ఇంకోటి ఏంటి అంటున్నారు, వాతావరణ పరిస్థితులు కావచ్చు, ఏమైనా కూడా మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇంత ఘాటుగా మాట్లాడారు కదా, మరి ఎందుకు కేంద్ర ప్రభుత్వం మీద మీరు ఇంత ఘాటుగా మాట్లాడలేకపోతున్నారు? టీడీపీ రాజకీయం గురించి మాట్లాడిన మీరు మరి బీజేపీ గురించి ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతున్నారు? మాట్లాడలేదని ఎందుకు అనుకుంటారు? మేము చెప్తూ ఉన్నాం కదా, కేంద్ర ప్రభుత్వం కూడా ఇంత ఫెయిల్యూర్ అయ్యింది. దేశంలో సంక్షోభం రావడానికి కారణటువంటి అప్పుడు గతంలో కూడా యూరియా షార్టేజ్ రావడానికి కూడా బీజేపీ గవర్నమెంటే. లక్ష్మణరావు గారు మీరు ఎప్పటి నుంచో ఉన్నారు, మీరు ఎప్పటి నుంచో యాక్టివ్గా ఉన్నారు, మీకు తెలుసు. యూరియా కావచ్చు, ఈ గ్యాస్ కావచ్చు, లేదంటే ఈ డీజిల్ కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పశ్చిమాసియా దేశాల్లో ఉన్న యుద్ధాల దృష్ట్యా ఈ డీజిల్, గ్యాస్ అయితే దేశం మొత్తం కూడా షార్టేజ్ ఉన్నమాట వాస్తవం. ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం అవసరం అంటారా చెప్పండి? నెంబర్ 2, అన్ని ప్రజలందరూ సునిశ్చితంగా గమనిస్తూ ఉంటారు. మీరు ఎందుకు టీడీపీని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు, బీజేపీని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, దేనికి భయపడుతున్నారు మీరు? మేము ఎవరికి భయపడవండి, మేము దేనికి భయపడాలి? కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు ప్రజలకు భయపడాలి. ప్రజలకు ఇటువంటి పరిపాలన అందిస్తూ ఉన్నారు, ఇటువంటి శాతకాన ప్రభుత్వం ఉంది, శాతకాన పరిపాలన అందిస్తూ ఉన్నారు. ప్రజలు ఒక పక్కన గొగ్గలు పెడుతూ ఉన్నారు, వాళ్ళు ప్రజలకు భయపడాలి. మేమెందుకు ఎవరికో భయపడాల్సిన అవసరం ఉంది? ఈ రోజున మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, మరి ఇరాక్, ఇరాన్ కానీ, అలాగే గల్ఫ్ దేశాలు కానీ, ఇవన్నీ కూడా అక్కడి నుంచి రావాల్సినటువంటి ఈ సముద్రులు ఏవైతే డీజిల్ కానీ, పెట్రోల్ కానీ, కిరోసిన్ కానీ అత్యధికంగా ప్రపంచవ్యాప్తంగా మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి రావాల్సిన పరిస్థితి. సో ఎలాగ యుద్ధం జరుగుతూ ఉంది ఇజ్రాయిల్కి, ఇరాన్కి, అలాగే అమెరికా కూడా మధ్యవర్తిగా ఉంది, అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంది. అయినా సరే ఇజ్రాయెల్ ఎక్కడ యుద్ధానికి తగ్గట్లేదు. ఇజ్రాయెల్ మేము యుద్ధం చేస్తామని ఇరాన్ మీద దాడి చేస్తుంది. మధ్యవర్తం చేసేదండి సార్, మొదలు పెట్టింది అమెరికా కదా? కాదు సార్, దాడులన్నిటి మీద మధ్యవర్తిత్వం అమెరికా ఎక్కడ చేస్తుంది? మొదలు పెట్టింది అమెరికా. విన్నాను సార్, మొదలు పెట్టింది అమెరికా కాదండి, దాడి చేస్తుంది ఇజ్రాయెల్. దానికి సపోర్ట్ గా నిలిచింది అమెరికా దాడి చేయట్లేదు. ఇజ్రాయిలే ఇరాన్ మీద దాడి చేసింది, దానికి సపోర్ట్ గా అమెరికా ఉంది, ఇజ్రాయిల్ కి సపోర్ట్ గా. నేనేమంటానంటే ఇక్కడ లక్ష్మీనాథ్ గారు, వాట్ ఎవర్ ఇట్ ఏదైనా సరే ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు కూడా ఏం చెప్పారు, ఈ యొక్క ఏదైతే యుద్ధ వాతావరణంలో ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ షార్టేజ్ వస్తుంది అనేది ముందుగానే చెప్పారు కదా. ముందు జాగ్రత్తలు ఏమన్నా మన దేశం నుంచి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్తలే. నాకు తెలిసినంత వరకు భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో తప్ప ఎక్కడ కూడా ఇటువంటి షార్టేజ్ అనే విషయం ఎక్కడ కనబడట్లా. మీరు కావాలని చూడండి, నేషనల్ ఛానల్ చూడండి, ఇంటర్నేషనల్ ఛానల్ చూడండి, ఎక్కడ కూడా ఈ కొరత అంతలాగా ఎక్కడా కనబడట్లా. ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్ లో కనబడుతుంది. ఎందుకు? మరి ఒక పక్కన చూస్తే కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి కర్ణాటకలో కానీ అంత పరిస్థితి లేదే, చాలా ఈజీగా దొరుకుతుంది డీజిల్, పెట్రోల్. ఇటు చూస్తే సిపిఎం పార్టీ ఉన్నటువంటి కేరళలో వాళ్ళు పరిపాలిస్తున్నారు, అక్కడ కూడా ఈజీగా దొరుకుతుంది. తృణమూల కాంగ్రెస్ పశ్చిమ బెంగాల్, అక్కడ ఈజీగా దొరుకుతుంది. మరి బీజేపీ యాత్ర, ఎన్డీఏ కూటమి యాత్ర ప్రదేశంలో దొరికినప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వం పరిపాలిస్తున్న ప్రాంతంలో ఎందుకు డీజిల్ కొరత, ఎందుకు పెట్రోల్ కొరత వస్తుంది అనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇక్కడ క్రిస్టల్గా ఇక్కడ ప్రధానమంత్రి మోడీ గారు అవనివ్వండి, చంద్రబాబు నాయుడు గారు అవనివ్వండి, ఇక్కడ టోటల్ గా
లక్ష్మణరావు గారు ఒకటి చెప్పండి, మీరు ప్రధాన ప్రతిపక్షం కదా ఎస్, రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రాన్ని ప్రశ్నించాల్సిన అవసరం మీకుంది. బహిరంగంగా ఒక లేఖ రాయగలరా మోడీ గారికి? ఎందుకు ఇలా మా పక్క రాష్ట్రాలన్నిటికీ ఇస్తున్నారు, మా ఆంధ్రప్రదేశ్కి మీరు ఎందుకు అన్యాయం చేస్తున్నారు, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అని ఒక వార్నింగ్ లాగా ఇచ్చి రాయగలరా లెటర్? మేము లెటర్ రాసాము ఆల్రెడీ. ఆంధ్రప్రదేశ్ కి మోడీ గారు కూడా లేఖ రాశారండి. ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి చంద్రబాబు నాయుడు గారికి లేఖ పంపించారు, అయ్యా మీరు డీజిల్ పెట్రోల్ అమరావతికి తరలిస్తూ ఉన్నారని తెలిసింది. అమరావతి పరిసర ప్రాంతాల్లో అమరావతికి అనుకూలంగా ఉన్నటువంటి దీంట్లో ఉంచుతూ ఉన్నారని అర్థమైంది. మీరేమో ఇక్కడ రాష్ట్ర ప్రాంతంగా అక్కడ ఎటువంటి ఆయిల్ మీరు ఇచ్చేయద్దు, రాష్ట్రంలో చాలా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కొరత, రాష్ట్రంలో కూడా కొరత ఎక్కువ అవుతుంది, సరఫరా చేయడానికి ఇబ్బంది పడే పరిస్థితి ఉంది, మీరు ఆ పరిస్థితి తీసుకురావద్దని చెప్పి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిందండి. దాన్ని బట్టి అర్థమవుతోంది ఈయన ఏ రకమైనటువంటి ఈ బ్లాక్ మార్కెట్లు తరలిస్తూ ఉన్నారో డీజిల్ పెట్రోల్ అంది. సరే సార్, మీ ఆరోపణలు ఏదేమైనప్పటికీ ఉన్నా కూడా ఒక రాజకీయ పార్టీని పడుపు వృత్తి చేసుకోవటం బెటర్ అని ఎంత ఘాటుగా మాట్లాడాల్సిన అవసరం ఏంటి? వాళ్ళు బెటర్ అని ఒక రాజకీయ పార్టీ వాళ్ళ రాజకీయం చేసే విధానాన్ని పేర్ని నాని గారు అంత ఘాటుగా మాట్లాడటానికి గల ప్రధాన కారణం అలా మాట్లాడాల్సిన అవసరం ఉందంటారా? ఎస్, దాని గురించి మాట్లాడు ముందే సార్. నేనేమంటానంటే గతంలో యూరియన్ బ్లాక్ లో అమ్మారు, గ్యాస్ ను బ్లాక్ లో అమ్మారు, ఇప్పుడు చూస్తే డీజిల్ పెట్రోల్ బ్లాక్ లో అమ్ముతా ఉన్నాం. దీని గురించి పేర్ని నాని గారు ఏమని మాట్లాడారంటే, మీరు నిజంగానే మీరు పరిపాలించుంటే, నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు వచ్చినట్టు సంక్షోభాన్ని ఆపేవారు కదా. మీరు ఆపలేదంటే దానికి అర్థం ఏంటంటే, రైట్. లక్ష్మణ గారు ఒక్క నిమిషం. మీరు ఈ సంక్షోభాన్ని మీరు ఆపలేకపోయారంటే నిజంగానే ఎవరైతే పట్టుకోటు కోసం, ఎవరైతే తన వాళ్ళకున్నటువంటి ఇబ్బంది కారణంగా లేదంటే వాటి తప్పు అని తెలిసినా సరే ఒక నీతిగా చేస్తున్నటువంటి ఒక స్త్రీ తన పనినైనా చాలా చక్కగా చేస్తుంది, ఒక నీతి నిజాయితీతో చేసుకుంటది, అటువంటి వాళ్ళకన్నా దారుణంగా తయారైంది ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అని అన్నారు. అంటే ఒక స్త్రీ పాపం తన ఆత్మగౌరవాన్ని పక్కన పెట్టి, తన మనసును పక్కన పెట్టి, ఆ స్త్రీకి ఉన్నటువంటి మరి ఏ ఇబ్బంది కారణం వల్ల మనం అటువంటి పని చేస్తుందో, మనం ఎవరు కూడా అటువంటి పరిస్థితులు రాకూడదని కోరుకుంటాం. కానీ అటువంటి పరిస్థితులు కూడా ఆ స్త్రీ ఒక నీతి నిజాయితీగా నిక్కచ్చిగా చేస్తుంది. వాళ్ళకు ఉన్నటువంటి ఇంగిజ్ఞానం కూడా వీళ్ళకి లేకపోయింది. టీడీపీ కూటమి ప్రభుత్వానికి ఇంత దిగజారిపోయిందా అని మాట్లాడటం తప్పే ఉందండి. ఆయన ఏం మాట్లాడతారు? ఏ అంబటి రాంబాబు గారు లేరా, లేదా ఇంకొక ఆయన లేరా, ఇంకొక మీ పార్టీలో లేరా? మీ పార్టీలో ఇప్పుడు అమ్మాయిల్ని రేప్ చేసిన మర్డర్ చేసిన వాళ్ళు లేరా? మీ ఎమ్మెల్యేలందరూ ఏమిటి, మీ మినిస్టర్లు అందరూ ఏంటి? ఇప్పుడు మీ ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తులు ఏంటి? వాళ్ళు ఈ రోజున అమ్మాయిలతో ఆడుకోవట్లేదా? రోజుకో బండారం బయటకు వచ్చింది కదా. మీ కోనటి ఆదిమలో కానీ, మీ నజీర్ ఎమ్మెల్యే గుంటూరు ఈస్ట్ వెస్ట్ కానీ, అలాగే నిన్న జరిగినటువంటి అరవ శ్రీధర్ కానీ, ఇవన్నీ ఎవరండి? రైట్ రైట్ ఓకే ఉన్నారు. yes ఆవిడ వినుతు కోట ఆవిడ జీతాన్ని కూడా నాశనం చేశారు కదా. ఇవన్నీ మీ ప్రభుత్వంలో మీకున్నటువంటి ఆ జనసేన టీడీపీలో మీకు మీరు పడగా, మీకు మీరే గిల్లు ఖర్చాలు చేసుకుని, మీకు మీరు ఆధిపత్యం చెల్లించాలని మీ బొక్కలు మీరు చూపిస్తే వాళ్ళ బొక్కలు మీరు చూపించడం, ఇతర మీరే కూడా తన్నుకుంటున్నారు కదా. మీరు లేరా కాదు, ఇప్పుడు పరోక్షంగా మీరు లేరా అంటున్నారు. అంటే మీరు వాళ్ళు ఉన్నారు అని మీరు పరోక్షంగా ఒప్పుకుంటున్నారా? అంటే అవంతి శ్రీనివాస్ అలాగే చేశారు, అదేవిధంగా అనంతబాబు అలాగే చేశాడు అని మీరు ఒప్పుకుంటున్నారా? కాదు, అనంతబాబు గారు అలాగే చేశారు, వీడియో ముందు అలాగే చేశారని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? కంప్లైంట్ పెట్టలేదు. ఒక అమ్మాయి వచ్చి నన్ను అనుభవించారు. కాదు సార్, మీరు చెప్పే ముందు లక్ష్మణరావు గారు చెప్పే ముందు మేము చెయ్యలేదు అని చెప్పి మీరు విమర్శించాలి. మీ దానిలో లేదు అని చెప్పారంటే కాదు సార్, మీరు ఖండించే ముందు మా వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు, అలా ఎప్పుడు ఏం చేయలేదు అని చెప్పాలి. చెప్పకుండా ఏ మీలో లేరా అని అడిగారు అనుకో, అంటే మీ వాళ్ళని మీరు యాక్సెప్ట్ చేసినట్టేనా? అంబటి రాంబాబు గారు ఆ మాట చెప్పాలి మీరు. రైట్, నేను మళ్ళీ మాట్లాడతా. ఆపాదించుకోవడం కాదు సార్, మీరు చెప్తే నాకు అర్థం కావాలి, ముందు ప్రజలకు కూడా అర్థం కావాలి కదా. ఏంటంటే రైట్ 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 నేను మళ్ళీ మాట్లాడతాను. మనతో జనసేన నేత లక్ష్మీకాంత్ గారు జాయిన్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి.
నమస్తే అండి. లక్ష్మీకాంత్ గారు, పేర్ని నాని గారు వ్యాఖ్యలు చేశారు. అది మరొక బయట ప్లే అవుతుంది. సిబిఎన్ గారి గురించి మాట్లాడిన బయట ఒకటి ప్లే అవుతుంది. అదేవిధంగా మంత్రి లోకేష్ గారితో తర్వాత ప్లే చేద్దాం. ముందు సిబిఎన్ గారి గురించి మాట్లాడింది ప్లే చేద్దాం. ఇంకోటి చూద్దాం. బలాన్ని ఇట్లాంటి వాటికి కదా వాడుకోవాల్సింది. మీరు మోడీ గారి దగ్గర ఇట్లాంటి కదా వాడుకోవాల్సింది. మాకు పెట్రోల్ డీజిల్ ఆగకుండా సరఫరా కావాలని చెప్పి కదా, లేదా వచ్చిన డీజిల్ పెట్రోల్ సక్రమంగా మీరు నియంత్రణ చేసి పంపిస్తున్నారా, పంపించట్లేదా? ఎందుకు పనికి వస్తుంది మీ అనుభవం అంటున్నాను. 45 ఏళ్ల అనుభవం దేనికి పనికి వస్తుంది? ఇండస్ట్రీ దేనికి పనికి వస్తుంది సార్? కూరక నారక దేనికి వస్తుంది? ఇట్లాంటి అప్పుడే కదా మీ అనుభవం ఉపయోగించాల్సింది. మీ ముందు చూపు 2047కి రాష్ట్రాన్ని ఉద్ధరిస్తానంటారు. ఇవాళ కష్టాలు ఇవాళ చూడండి, ఇవాళ పడుతున్న బాధలను చూడండి. ప్రజలకి ఇవాళ రేపేమి వస్తుందో కష్టాలు చూడకుండా 2047లో ఏదో చేస్తానని చెప్తే ఎవరికి అప్పుడు ఎవరు బతుకుంటారు? మీకు అనుభవం దేనికి పనికి వస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో చేసిన అప్పు మీరు 22 మాసాల్లో చేసి పారేసే దానికి తప్పితే దేనికి పనికి వచ్చింది? దమ్ముగా మాట్లాడతాం, నిక్కచ్చిగా మాట్లాడతాం. మోడీ డ్రామాలు తప్పితే వాస్తవాలు తక్కువ, డ్రామాలు ఎక్కువ అని నేను మాట్లాడుతున్నాను. ప్రజలకి జరిగేది పావలా అయితే చెప్పేది మోడీ గారు చెప్పేది రూపాయి పావలా అని చెప్తున్నాము. మీకు చెప్పే దమ్ముందా ఎప్పుడన్నా అని అడుగుతున్నా. నేను చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడిని నేను చెప్తున్నా. మీకెందుకు విలువ లేదంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అంతమంది ఎంపీలు ఉన్నా, దాదాపుగా 20 చిల్లర మంది ఎంపీలు ఉన్నా, రాజ్యసభలో మా వాళ్ళని కొనుక్కుని ఆయన కొనుక్కుని ఈయన కొనుక్కుని మీరు బాగా మెజార్టీ తెచ్చుకున్నా, రాజ్యసభలో మీ దగ్గరే ఉండి లోక్సభలో మీ దగ్గరే ఉన్నా, మీ మీద ఆధారపడి మోడీ గారి ప్రభుత్వం నడుస్తున్నా, మీకు పెట్రోల్ డీజిల్ రావట్లేదు. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో ఫుల్గా డీజిల్ ఎందుకు వెళ్తుందంటే నాకు అర్థమైంది, తెలుగుదేశం పార్టీ వాళ్ళ రాజకీయాల కన్నా కూడా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసే రాజకీయాల కన్నా కూడా పడుపు వృత్తి చేసుకునేటువంటి, ప్రాస్టిట్యూషన్ చేసుకునేటువంటి నీతి గల ఒక దిక్కులేనటువంటి ఆడకూతురు నీతిగా బతుకుంది. ఆ రోజు రైట్, ఏమంటారు లక్ష్మీకాంత్ గారు? సార్, ముందుగా మీకు ప్యానల్ సభ్యులకు అందరికీ నమస్తే అండి. నమస్తే సార్. కొంచెం డబుల్ వాయిస్ వస్తుంది, కొంచెం క్లియర్ చేయమని చెప్పండి. చెప్తాను, మీరు కంటిన్యూ చేయండి. కొంచెం ఎవరు అడ్డం రాకపోకండి, నేను మొత్తం క్లారిటీ క్లియర్ గా చెప్తాను. ప్రపంచ దేశాల్లో ఎక్కడ యుద్ధం జరిగినా గానీ ఫస్ట్ ఏం జరుగుద్దంటే నిత్యావసర సరుకులు, లేదంటే పెట్రోలు డీజిల్, ఇట్లాంటి వాటి మీద ఖచ్చితంగా అయితే నిత్యం ప్రజలు దేని మీద ఆధారితంగా ఉంటుందో వాళ్ళ జీవన విధానం దాని మీద ఉంటుంది సార్. కానీ ఇక్కడ మోదీ ప్రభుత్వం ఎప్పటి నుంచో గాని, అంటే యుద్ధం మొదలైనప్పటి నుంచి కూడా ఒక 3 రోజుల ముందు నుంచి కూడా దేశవ్యాప్తంగా చమురు నిల్వలు ఉన్నాయి. మొత్తం ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ వాటికి ఇబ్బంది పడుతున్నా గానీ మన దేశంలో అటువంటి ఇబ్బందులు అయితే జరగవు. అందరికీ నిలైపోయినా గానీ మనకు ఒక 45 రోజుల పాటు మనకు నిల్వలు అయితే ఉన్నాయి. ఇటువంటి మీరు ఎవరు కంగారు పడబాకండి అని చెప్పేసి మోదీ ప్రభుత్వం ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తుంది. సార్ వింటున్నారా? ఎస్, కంటిన్యూ. అయితే ఇక్కడ ఈ యుద్ధం అయిపోయిన తర్వాత ఈ ఎఫెక్ట్ అనేది పెట్రోల్ మీద ఎట్లా అంటే, పెట్రోల్ కూడా కాదండి ఇప్పుడు ప్రధానంగా ఓన్లీ డీజిలే. ఈ పెట్రోల్ విషయం మీద, ఈ పెట్రోల్ పంపుల మీద ఇప్పుడు జరుగుతున్న రాజకీయం ఏంటంటే, ఏపీలో కొంచెం ఎక్కడా లేని సమస్య ఓన్లీ ఏపీలో ఉన్నట్టుగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు చేస్తున్న రాజకీయానికి పరాకాష్ట అని చెప్పేసి చెప్పాలి. ఎందుకంటే సార్, కర్ణాటక ఉంది, తమిళనాడు ఉంది, ఇవాళ రోజున పక్కన ఉన్న తెలంగాణలో కూడా ఈ సమస్యలు ఉన్నాయి సార్. ఎందుకంటే ఆ చమురు నిల్వల్లో నుంచి ఇప్పుడు ఆ ఎద్దడిని తట్టుకోవడానికి మనం చేసేది ఏంటంటే కొంత కట్టడి చేయాలన్న ఉద్దేశం మీద
వాళ్ళకి సుంకం తగ్గించారు. మీకు ఐడియా ఉందా? యుద్ధం జరుగుతున్న టైంలోనే మోదీ ప్రభుత్వం సుంకం తగ్గించింది. ఉమ్, సుంకం తగ్గించింది ఐడియా ఉందా సార్ మీకు? అవును. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇవాళ రోజున దీన్ని ఒక రాజకీయ కోణంలో చూడాలనే ఉద్దేశం లేదా? ఎవరో ఒక వాట్సాప్ లో మెసేజ్ చేశాడు, వాళ్ళ రోజున పెట్రోల్ పంపుల్లో పెట్రోల్ దొరకట్లేదు అన్న దానికి పొలవరం అని చెప్పి ప్రతి ఒక్కరు ట్యాంకులు ఫుల్ చేయించుకుంటా ఉన్నట్టు ఎక్కడి నుంచి తీసుకురావాలి సార్? దీన్ని భాగంగానే వాళ్ళ రోజున కొంత కట్టడి చేయాలనే ఉద్దేశం మీద కూటమి ప్రభుత్వం దీని మీద ఒక స్పెషల్ ఫోకస్ పెట్టింది. దాన్ని అంటే ఇప్పుడు మన శక్తి కొలది మనకి ఏదో 2 లీటర్లు 5 లీటర్లు 10 లీటర్లు ఉంటుంది సార్. దానికి మించి మనం బ్యాలర్లు పెంచుకుందాం అనుకుంటే ఒక్కొక్క వ్యక్తికి ఎట్లాగిస్తుంది? దీన్ని రాజకీయ కోణంలో చూడడం అనేది ఎంతవరకు కరెక్ట్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు? దానికి తోడు ఇవాళ రోజున పేర్నాని గారు ఒక మాట మాట్లాడతారు. ఎవరండి? పొడుపు వృత్తి చేసుకునే మహిళల కన్నా ఘోరంగా ప్రవర్తిస్తుందని చెప్పేసి ఒక మాట మాట్లాడు. సార్ నేను ఒక మాట మాట్లాడుతున్నా. మా పార్టీ ఒక విధానాలుగా, ఒక పద్ధతిగా, ఒక స్ట్రాటజీగా మాట్లాడమంది కాబట్టి నాకు నోరైతే మాట్లాడబుద్ధి కావట్లేదు సార్. నిజం చెప్తున్నా. ఒక దళితుడు మాస్క్ లేదన్న దానికి ఒక మనిషిని రోడ్డు మీదకి లాగి చంపేస్తే అది వ్యభిచారం కాదా సార్? వాళ్ళ రాజకీయానికి అధికారంలో ఉండే ఒక దళితుడిని దౌర్జన్యం చేస్తే ఇప్పటి వరకు కూడా వాళ్ళ మీడియాలో కానీ పేపర్లో కానీ అనంతబాబుని అరెస్ట్ చేస్తే ఇప్పుడు వరకు చూపించలేదు. వీళ్ళు రాజకీయ వ్యభిచారం కాదా సార్? తమ్మినేని సీతారామన్ లాంటి వ్యక్తి రాజకీయ లంచత్వం మాట్లాడి 5 సంవత్సరాలు పాలన చేసి బాబాయ్ గొడ్డల పోటు గురించి మాట్లాడకుండా ఉంటే అది రాజకీయ వ్యభిచారం కదా సార్? ఇలాంటి రాజకీయ లంచత్వాల గురించి, రాజకీయ మాటల గురించి మాట్లాడితే, వ్యభిచారాల గురించి మాట్లాడితే మేము ఇన్ని మాట్లాడతాం సార్. నోరు అదుపులో ఉంటే చాలా అన్పార్లమెంటరీ వర్డ్స్ వాళ్ళు మాట్లాడినా కూడా మీరు పైకి మాట్లాడకండి సార్. మీరు మాట్లాడకండి దయచేసి. పాలసీ ప్రకారంగా వెళ్దాం, విధి విధానాల మీద మాట్లాడదాం. అంతేగాని మాట్లాడితే మీడియా ముందుకు వచ్చి మేమేదో పెద్ద పోటు మొగోళ్ళగా ఏం కావాలి సార్? ఇప్పుడు వాళ్ళకి అధికారం కావాలి, మాకేం కావాలి సార్? మేము కూడా ప్రభుత్వం, మాకు అద్భుతాలు కావాలి, అభివృద్ధి కావాలి, ప్రజల కోసం మేము ఇవాళ రోజున నిరుద్యోగ యువత కోసం మేము ఉద్యోగాల రూపకల్పన కావాలి. మేము చేస్తుంది అంతా మేము ఇప్పుడు మా నెమ్మదిగా ఉన్న తత్వాన్ని మా చేతకంతనంగా చూసుకున్నారు మా మంచితనం వాళ్ళు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మంగళగిరి సభలో కూడా ఇదే మాట్లాడారు. మనము ఎన్డీఏ కూటమితో మనము భాగస్వామ్యం ఉన్నాము, అవతల పార్టీలు ఎంత విభేదించినా కానీ మనం తట్టుకుంటున్నాం అంటే అది మన చేతకంతనం కాదు. మనం ఇప్పుడు ఒక మాట మాట్లాడితే అది దేశవ్యాప్తంగా మనము కూడా టార్గెట్ చేసే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి చెప్పారు. దానిలో భాగంగానే వాళ్ళ వరకు చాలా బాధ్యతాయుతంగా మేము ప్రవర్తిస్తున్నాం. రాజకీయాలంటే ఒక ఉన్నతనం చూపిస్తున్నాం. ఇట్లాంటి డిబేట్లకు వచ్చినప్పుడు పాలసీల మీద మాట్లాడుతున్నాం. సార్ ఒక మాట నోరు జరిగి నరలేని నాలుక ఒక మాట మాట్లాడితే ఏమో సార్ తప్పు అయిపోతుందా? వాళ్ళు అట్లా చేస్తున్న విమర్శలు అట్లాగే ఉన్నాయి సార్. సో నేను ఇప్పుడు ఒక మాట మాట్లాడుతున్నా సార్. ఒక చేతితో సహాయం చేసి ఇంకొక చేతికి కూడా తెలియకూడదనే తత్వం మేం చేస్తుంటే ఎంగిల్ చేతితో వీళ్ళు సహాయం చేస్తే ఎంగిల్ మెతుకులు కింద పడతాయన్న ఆలోచన వాళ్ళు చేస్తారు. వాళ్ళు సరైన పాలన చేస్తుంటే వాళ్ళ రోజున వాళ్ళు ప్రజలు నెత్తిలో పెట్టుకునేవాళ్ళు, కూటమికి అవకాశం ఇచ్చేవాళ్ళు కాదు. కానీ వాళ్ళ రోజున మనల్ని ఎవరు ఏమీ చేయలేరులే అని మా మంచితనాన్ని చేతకంగా చూసుకుంటా ఉంటే ఇవాళ రోజున సాక్షాత్ ప్రధాని మోదీ లాంటి వారిని విమర్శిస్తున్నారంటే వీళ్ళ కొమ్ములు ఎట్లా మోసింది అనేది మనం చూసుకోవాలి.
ఇది ప్రధానంగా మాట్లాడుతుంది ఏంటంటే నోరు అదుపులో పెట్టుకుంటే ఏదన్నా కానీ రాజకీయం మేము మాట్లాడతాం సార్. ఎందుకు ఇప్పుడు పేర్ని నాని గారు వేరే రకంగా కూడా విమర్శించవచ్చు. ఈలాగా విమర్శించారంటే అది కాకతాళీయంగా మీరు అన్నట్టు నోటి నుంచి వచ్చింది అనుకోవాలా, వాంటెడ్ మాట్లాడారు అనుకోవాలా? సార్ ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు లేడు. ఇప్పుడు ఏంటంటే ఈయన జిల్లా అధ్యక్షుడు గానో లేదంటే పార్టీకి కేడర్ కు సంబంధించి కొన్ని మీడియా సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ప్రెస్ మీట్ పెట్టేది ఈయన అమ్మటి రాంబాబు గారు లాంటి వ్యక్తులే. వీళ్ళు పొలం అంటూ ముందుకొచ్చేస్తారు. వీళ్ళకున్న అర్ధ జ్ఞానం సగం బుద్ధితో ఏంటంటే వాళ్ళ రోజున మీడియా ముందుకొచ్చి మాట్లాడేస్తారు. ఎలా అసలు వైఎస్ఆర్సీపీ అంటే రాష్ట్రంలో అద్భుతమైన పాలన చేసిన నాయకుల్లాగే వాళ్ళ రోజున తెల్ల చొక్క కాళ్ళు వేసుకో ఇట్లా వేసుకొచ్చి మాట్లాడేస్తారు. మాట్లాడుతున్నారు సార్. ఇలా చీకటి రాజకీయాలు చెప్పాలంటే ఎంత ఉంటుంది సార్? మేము నోరెత్తితే వాళ్ళ రోజున డిబేట్ లో రేపు పొద్దున తలెత్తుకోలేదు తెలుసా ప్రజల మధ్యలో. ఇవాళ రోజున ఏం చేస్తారు, ఏం పీకుతారు, లేకపోతే ఇట్లాంటి వ్యభిచారం ఒక మహిళ వ్యభిచారాలతో పోలిస్తే మా పార్టీలు అని చెప్పేసి మాట్లాడతాం ఎంతవరకు పద్ధతి? వాళ్ళకి ఏం చేయాలి సార్ వాళ్ళకి? ఇవాళ రోజున గూగుల్ లాంటి కంపెనీలు వస్తున్నాం దానికి మనం అభినందించాల్సింది పోయి వాటి మీద కూడా విమర్శలు చేస్తున్నారు వీళ్ళంతా. రాష్ట్ర పరిస్థితి ఎంత దిగజార్చి వాళ్ళ రోజున దౌర్భాగ్య పరిస్థితి. లక్ష్మీకాంత్ గారు మరొక బయట ఇట్లాంటి వైఎస్ఆర్సీపీ మరొక బయట ప్లే వైఎస్ఆర్సీపీ నాయకులు ఆంధ్ర రాష్ట్రాన్ని పాలించడం అనేది దరిద్రం సార్. రైట్ మరొక బయట ప్లే అవుతుంది, చూద్దాం ఒకసారి. జగనన్న కాలనీలో నుంచుని మాట్లాడతాడు, ఎంత పనోడో చూడండి. ఇక్కడ ఎవరు ఇల్లు కడతలా, ఇంకా ఖాళీ స్థలాలు ఉన్నాయి అక్కడ, ఆ ఖాళీ స్థలాలు మీరు కనుక మొదలెట్టబోతే శాంక్షన్ చేసేస్తా అంటాడు. ఎవరి తాతగాడి సొమ్ము క్యాన్సిల్ చేయటానికి, లాక్కుని ఇంకోటికి ఇవ్వటానికి ఎవరి తాతగాడి సొమ్ము? మీ ప్రభుత్వం ఇచ్చిందా? అందుకే మీలాంటి దుర్మార్గులు, మీలాంటి కీచకులు వచ్చి చెరబడతారనే చంద్రబాబు నాయుడు లేదా ఇట్లాంటి కీచక మంత్రులు దుర్మార్గమైన ఆలోచనలు వస్తారనే జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతోనే వీటన్నిటికీ తాళాలేసేటి పెట్టాడు. అయ్యా మంత్రి గారు, హీన బుద్ధి మానుకోండి, చిన్న బుద్ధిని పక్కన పెట్టండి, మారండి. అందుకే ఎవరైతే బందర్ ఎమ్మెల్యే ఈ రాష్ట్రానికి మంత్రిగా ఉన్న ఒక అతను పేదవాళ్ళని జగనన్న కాలనీలో ఇళ్ల స్థలాలు తీసుకోవాలని బెదిరిస్తున్నాడో ఆ పేదవాళ్ళందరికీ చెప్తున్నా, మీరు లెక్క చేయబాకండి అతని మాటల్ని. దీంతో సమానంగా మీరు లెక్క కట్టండి. దీనికన్నా విలువ ఉందేమో ఎక్స్పోర్ట్ వెళ్తుంది అతని మాట. కొల్లు రవీంద్ర గారిని ఉద్దేశించి మాట్లాడారు అనుకోవాలి, ఆయన పేరైతే తీయలేదు కానీ. సరే కరెక్ట్ ఆయనకి కరెక్ట్ వీడియో చూపించారండి. ఒక నిమిషం సార్, ఒక నిమిషం. ఇది బ్యాక్ ఎట్లా వెళ్తుంది? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అన్నారు, అది కూడా చూపిస్తారు అప్పుడు మీరు. రైట్, మాట్లాడండి, సమయం వృధా అవుతుంది. రైట్, మాట్లాడండి. ఇదిగోండి సార్, ఒక్క నిమిషం. మీకు కనిపిస్తుందా సార్ ఇక్కడ ఏమన్నా? ఎస్, కనబడతలేదు గారు, మీరు చెప్పండి, మీరు చెప్పదలుచు. జగన్ గారి ఇల్లు ఏదో జగనన్న కాలనీదో ఏదో కనబడుతుంది కదా అక్కడ. ఇది రాజశేఖర రెడ్డి గారు, అదే మన సరే చంద్రబాబు నాయుడు గారు హయాంలో పూర్తయిన జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు అనుకున్న ఇల్లు సార్. వీటికి రంగులేసి ఇవాళ రోజున జగనన్న కాలనీ అని పెట్టుకున్నాడు సార్. పేరు ఒకళ్ళది, కట్టింది ఒకడు, ఇవాళ రోజున పేరు ఒకళ్ళది. ఇవాళ మీరు పేద ప్రజలారా మీరు భయపడబాకండి, జగనన్న మళ్ళీ వస్తాడు 2 సంవత్సరాల్లో మీకు ఇల్లు ఇప్పిస్తాడు. ఏం ఇప్పిస్తాడు సార్? అసైడ్ భూములు, ప్రభుత్వ భూములు కొల్లగొట్టి ఇవాళ రోజున ఈయన ఇక్కడ స్థలాలు ఇచ్చాడు, సెంటు భూములు. రైట్ రైట్ సార్. ఏమిచ్చాడండి ఇవాళ రోజున బ్యాంకు వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి లోన్లు ఇవ్వలేని పరిస్థితి.
పేదల కడుపు కొట్టింది జగనన్నా లేకపోతే కూటమి ప్రభుత్వమా? సొల్లు ఇప్పుడు మీడియా ముందు పనిచేయదు సార్. ఇట్లాంటి నిజాలు మాట్లాడాలంటే ఇంత పెద్ద బాధ్యతలే మా దగ్గర. మేము మాట్లాడితే తలకే వేరే చోట పెట్టుకుంటారు వీళ్ళు. ఆ రకంగా మాట్లాడితే పేరునాని బీసీలు భూములు బలవంతంగా రాకున్నట్టు బందర్లో అవన్నీ మేము చిట్టా బయట పెట్టాలంటే 100 రోజుల్లో పేరునాని రాష్ట్రం వదిలి పారిపోతారు తెలంగాణ. అది సార్ వాళ్ళ నీచ బుద్ధి. ఎందుకు తెలంగాణ అని ఎందుకు సపరేట్గా చెప్తున్నారు? బెంగళూరులో అవకాశం లేదంటారు ఆయనకి? ఒక ఊరు కొన్నట్టుగా ఉన్నాడు సార్ అక్కడ శాస్త్రులు పేరునాని. ఓకే, రైట్ రైట్ సార్. పేరునాని ఒక ఊరు కొన్నట్టుగా ఉన్నాడు సార్. రైట్ రైట్. నేను మళ్ళీ మాట్లాడతా, మీతో కంక్లూడ్ చేయండి సార్. విజయశేఖర్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. ఈరోజు కూటమి పరిపాలన ఎంత అద్భుతంగా ఉందో అందరూ చూస్తున్నారు. ఎక్కడ ఒక చిన్న కుంభకోణం కూడా లేదు. ₹1 కరప్షన్ ఛార్జెస్ కానీ దానికి సంబంధించిన వదంతులు కానీ ఎక్కడా బయటికి రావట్లేదు. అద్భుతమైన నీతివంతమైన పరిపాలన జరుగుతోంది. సమర్థవంతమైన పరిపాలన జరుగుతోంది. ఈరోజు అద్భుతమైన రీతిలో అభివృద్ధికి సంబంధించి రకరకాల కంపెనీలు ఈ రాష్ట్రానికి వస్తున్నాయి. లక్షల సంఖ్యలో ఉద్యోగాల కల్పన జరుగుతోంది. మా కూటమి ఏదైతే మేనిఫెస్టో ఇచ్చిందో దాని ప్రకారం 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా మేము ముందుకు పోతున్నాం. అట్లాగే సార్ అమరావతిని పూర్తి చేయాలా, అట్లాగే ఐటీ హబ్గా, అట్లాగే క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్గా వైజాగ్ను, అమరావతి ప్రాంతాలంతా అద్భుతమైన సుందరమైన ఒక రాజధాని నగరంగా రూపుదిద్దాలా, అట్లాగే రాయలసీమను ఒక సోలార్ హబ్గా, హార్టికల్చర్ హబ్గా తయారు చేయాలా. ఇట్లాంటి ఒక పెద్ద లక్ష్యాలతో ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. దాంట్లో ఖచ్చితంగా 2029 లోపలనే మేము విజయం సాధించబోతున్నాం. అద్భుతమైన ప్రగతిని రాష్ట్ర ప్రజలకు చూపించబోతున్నాం. అట్లాగే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అట్లాగే వెలుగొండ ప్రాజెక్టు కావచ్చు, కందినీయుగా కావచ్చు, పెద్ద ప్రాజెక్టులు ఏదైతే వివిధ ప్రాంతాలకు సంబంధించి రైతులకు మేలు జరుగుతుందో ఆ రకమైన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా వచ్చే సంవత్సరానికి పూర్తి చేసే విధంగా ప్రణాళిక రూపొందించుకుని ముందుకెళ్తున్నాం. ఇట్లా ఎక్కడ చూసినా అద్భుతమైన వేగం, అద్భుతమైన ప్రగతి సాధిస్తున్న దశలో ఎలాగైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయాలా, ఎలాగైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద అభివృద్ధి కంటకులు, అభివృద్ధి నిరోధకులు అనే ఒక ముద్ర వేయాలా. జంగిల్ రాజు అనే ఒక మాట చెప్పారు సార్ జగన్మోహన్ రెడ్డి. వారి 5 ఏళ్ల హయాంలో అతను ఏం చేశాడో, ఎలా లాండ్ ఆర్డర్ ని అటకెక్కించాడో, ఎలా కేసులు పెట్టాడో, ఎలా జైలు పంపాడో, ఆ జంగిల్ రాజ్యం ఇప్పుడు కూడా నడుస్తోందనే ఒక భ్రమను కల్పించి ప్రజల్లో ఈ కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని ఈ రకంగా ప్రవర్తిస్తున్నారు. పేర్నాని గారికి ఏం చెప్తారు మీరు? చివరిగా చెప్పండి, పేర్నాని గారికి ఏం చెప్తారు మీరు? పేర్నాని సార్ ఒకరికి మించి ఒకరు దుమ్మెత్తిపోయడం గవర్నమెంట్ మీద. అమ్మటి రాంబాబు ఒక పక్క, కొడాలి నాని ఒక పక్క, పేరు నాని ఒక పక్క, ఆర్కే రాజు ఒక పక్క, ఒకరి మించి ఒకరు మేము ముందు అని వాళ్ళ ఒక కాంపిటీషన్ లాగా వారి ఇష్టారాజ్యంగా ఈ గవర్నమెంట్ మీద దుమ్మెత్తిపోయడం, ఏమీ లేని ఏదో పూతతో పెట్టి చూపించడం. ఎందుకంటే సార్ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి దగ్గర వీళ్ళ మార్కులు కొట్టేయాలన్నా, రేపొద్దున వీళ్ళకి అసెంబ్లీ సీట్లు ఉండాలన్నా, రేపొద్దున వీరికి పార్టీలో ఒక రకమైన పలుకుబడి ఉండాలన్నా, మేము ఈ రోజు గట్టిగా మాట్లాడకపోతే జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని పక్కన పెట్టేస్తాడేమో అనే ఒక భయాన్ని వీళ్ళు వ్యక్తపరుస్తున్న నేపథ్యం. ఇలా రకరకాలుగా సార్ జగన్మోహన్ రెడ్డి ఉన్న మానసిక ఆరోగ్య సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యల వల్లనే ఈ రోజు ఈ రకంగా వీళ్ళు మాట్లాడుతున్నారు. అతను ఎట్లా అయితే అధికార పార్టీ మీద కూటమి ప్రభుత్వం మీద దుమ్మిది పోస్తున్నాడో, అబద్ధాలు మాట్లాడుతున్నాడో, విలువలు, విశ్వసనీయత, నిజాయితీని పక్కన పెట్టాడో, అలాగే వీరి మాటలు రైట్ సార్, రైట్. మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్ లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి. రైట్, మీ అభిప్రాయం అయితే అర్థమైంది విజయశేఖర్ రెడ్డి గారు. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. ధన్యవాదాలండి రేగడి లక్ష్మణరావు గారు. ధన్యవాదాలండి లక్ష్మీకాంత్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా మరి మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నాని మరి టీడీపీ పార్టీపై చేసిన అనుచిత వ్యాఖ్యలు అయితే ఉన్నాయో
టీడీపీ మీడియా అందరూ కూడా మరి టీడీపీ కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, విపరీతంగా ఫైర్ అవుతున్న పరిస్థితిని తెలుసుకోవచ్చు. అంతేకాదు వాళ్ళ గోరంట్ల మాధవ్ గురించి కానీ, లేదంటే అవంతి శ్రీనివాస్ గురించి కానీ, అంబటి రాంబాబు గురించి కానీ, వీళ్ళందరూ కూడా అలాంటి వ్యక్తులు అని చెప్పి పేరుని నాని ఈ రోజున తన యొక్క ఉనికిని కాపాడుకుంటాకే ఇలాంటి పిచ్చి ప్రేలాపనలు పేరుతున్నారు. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి టీడీపీ పార్టీ చెప్తుంది. చూడాలి మరి రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది అనేది. ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎప్పుడు కూడా హాట్గానే ఉంటుంది. కానీ రానున్న రోజుల్లో రాష్ట్రం అభివృద్ధి చెందాలని ప్రజలైతే కోరుకుంటున్నారు. రాజకీయ రగడను పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధికి వైపు వెళ్ళాలి అని చెప్పి మరి ప్రజలైతే కోరుకుంటున్నారు. ప్రభుత్వం కావచ్చు, ప్రతిపక్షం, ఆఫ్కోర్స్ ప్రతిపక్ష హోదా లేదనుకోండి వైసీపీకి, వైసీపీ ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజల కోసం పనిచేస్తే రాష్ట్రం బాగుపడుతుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మీరేమంటారు? కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి. నమస్తే.